జూలై 30న ఇండియా మరియు అమెరికా కలిసి ఒక చరిత్ర సృష్టించారు. శ్రీహరికోట తీరంలో ఇస్రో జిఎస్ఎల్వి F-16 రాకెట్ ద్వారా ప్రపంచంలోనే అత్యాధునిక భూమి పరిశీలన రేడార్ ఉపగ్రహం నిసార్ను లాంచ్ చేశారు. నిసార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రేడార్. ఇది ఒకే ఉపగ్రహంలో నాసా నుండి L బ్యాండ్ మరియు ఇస్రో నుండి S బ్యాండ్ అనే 2 రకాల రేడార్ తరంగాలను కలిగి ఉంటుంది. దీనికి ఇతర ఉపగ్రహాల కంటే ప్రత్యేకమైన శక్తి ఉంది. L బ్యాండ్ అడవులు, మంచు పర్వతాలు, అలాగే ఎండిపోయిన నేలలో కూడా లోతుగా పరిశీలించగలదు. అందువల్ల నెమ్మదిగా జరిగే భూగత మార్పులను కూడా గుర్తించడంలో ఇది సహాయపడుతుంది. S బ్యాండ్ భూమి ఉపరితలంలో జరిగే సన్నని కదలికలను కూడా చాలా సున్నితంగా పరిశీలిస్తుంది. ఈ 2 రేడార్లు కలిపి ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా రోజు లేదా రాత్రి సమయంలో కూడా భూమి కదలికలను కొన్ని సెంటీమీటర్ల వరకు కూడా గుర్తించగలవు. ప్రస్తుతం నిసార్ భూమి నుంచి సుమారు 743 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతోంది. ఇది సుమారు ప్రతి 12 రోజుల్లో భూమి మొత్తం ప్రాంతాన్ని స్కాన్ చేస్తుంది. భూకంపాలు, భూపాతాలు, మంచు పర్వతాలు కరగడం, అడవుల స్థితిగతులు, మట్టిలో తేమ, పంటల పెరుగుదల, భూగర్భ జల స్థాయిలను పర్యవేక్షించడం లాంటి చాలా ఫంక్షన్స్ చేస్తుంది. నిసార్ ను భూమి పరిరక్షకుడు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ సమాచారాన్ని శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు, విపత్తు నిర్వహణ సంస్థలు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.